Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy after a long time. My dear friends, ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జయంతి. సో డియర్ ఫ్రెండ్స్, మనకు తెలుసు శ్రీనివాస రామానుజన్ గారి గొప్పతనం గురించి. అయినా కొన్ని విషయాలు ఈ రోజున మనం చర్చించుకుందాం. శ్రీనివాస రామానుజన్ గారు డిసెంబర్ 22, 1887 నుండి ఏప్రిల్ 26, 1920 కాలానికి చెందినవారు. శ్రీనివాస రామానుజన్ గారు చిన్న వయసులోనే గణితం పట్ల అమితమైన ఆసక్తిని పెంపొందించుకున్నారు. ఆయన కేవలం 10 సంవత్సరాల వయసులోనే ప్రకృతి సిద్ధంగా గణితం మీద అవగాహన ఏర్పరచుకొని గణితం మీద అమితాసక్తిని ఏర్పరచుకొని ఆ వయసులోనే 10 సంవత్సరాల ప్రాయంలోనే ఎస్ఎల్లోని రాసిన త్రికోణమితి పుస్తకమును చదివారు. అంతేకాకుండా 13 ఏళ్ల చిన్న ప్రాయంలో ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తాను సొంతంగా కొన్ని సిద్ధాంతాలను కూడా రూపొందించారు. సో శ్రీనివాస రామానుజన్ ప్రధానంగా మ్యాథమెటికల్ ఎనాలిసిస్, గణిత విశ్లేషణ, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, సంఖ్యా సిద్ధాంతముల మీద విశేషమైన కృషి చేశారు. శ్రీనివాస రామానుజన్ గారు 1887 డిసెంబర్ 22వ తేదీన తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు. తల్లి కోమల దమ్మాల్, తండ్రి శ్రీనివాస అయ్యంగార్. తన తండ్రి తంజావూరుకి చెందినవారు. తన తల్లి సాధారణ గృహిణి. ఆమె గుడిలో పాటలు పాడేది. సో వీళ్ళు తమిళనాడులోని కుంభకోణంకు చెందిన సారంగపాణి వీధిలో దక్షిణ భారతదేశ సాంప్రదాయంలో నిర్మించిన పెంకుటింట్లో నివాసం ఉండేవాళ్ళు. శ్రీనివాస రామానుజన్కి 1889లో 2 ఏళ్ల ప్రాయంలో మశూచి సోకిన తర్వాత తన తల్లి శ్రీనివాస రామానుజన్ని తీసుకొని చెన్నైకి దగ్గరలో ఉన్న కాంచీపురానికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. సో కాంచీపురంకి షిఫ్ట్ అయిన తర్వాత 1892లో అక్టోబర్ 1 రామానుజన్ను అక్కడే స్థానికంగా ఉన్న ఒక చిన్న పాఠశాలలో చేర్పించారు. అంటే అతని విద్యాభ్యాసం అక్కడ స్టార్ట్ అయింది. 1894లో రామానుజన్ను తెలుగు మీడియం స్కూల్లో జాయిన్ చేశారు. ఓకే. సో తన తండ్రి తరఫు తాత కాంచీపురం న్యాయస్థానంలో ఉద్యోగం కోల్పోవడంతో, అంటే ఆయన ఉద్యోగం చేస్తున్నారు కాబట్టే కాంచీపురానికి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. ఉద్యోగం కోల్పోవడంతో తల్లితో సహా తిరిగి రామానుజన్ మళ్ళీ కుంభకోణానికి బయలుదేరాల్సి వచ్చింది. అక్కడ కుంభకోణంలో కంగయాన్ అనే పాఠశాలలో చేర్పించారు. రామానుజన్కి బడికి వెళ్ళే విషయం పైన అస్సలు ఆసక్తి ఉండేది కాదు. ఎలాగైనా సరే బడి మానుకోవాలని చెప్పేసి శత విధాలా ప్రయత్నించేవాడు. ఎలా ప్రయత్నించేవాడంటే చివరికి రామానుజన్ బడిలో ఉండేటట్లుగా ఒక మనిషిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే. తండ్రి తరఫు తాత చనిపోవడంతో మళ్ళీ రామానుజన్ను తన తల్లితో సహా మద్రాస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక పాఠశాలలో చేర్పించారు. అది అతడికి పెద్దగా నచ్చలేదు. రామానుజన్ తండ్రి రోజంతా పనిలో లీనమవ్వడంతో రామానుజన్కి తల్లితో ఎక్కువ అనుబంధం ఏర్పడింది. ఓకే. రామానుజన్ ఆంగ్లం, తమిళం, భూగోళ శాస్త్రం, గణితంలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 1894లో రామానుజన్ను హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేర్చారు. ఇక్కడే మొట్టమొదటిసారిగా ఫార్మల్ మ్యాథమెటిక్స్, నియత గణిత శాస్త్రముతో రామానుజన్కి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 1909లో రామానుజన్కు జానకి అమ్మాల్ అనే 9 ఏళ్ల బాలికతో వివాహం జరిపించారు. రామానుజన్ మద్రాస్ న్యాయస్థానంలో ఉద్యోగాలు చేశారు. రామానుజన్ మద్రాస్
అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో మరియు మద్రాస్ పోర్టు ట్రస్ట్లో ఉద్యోగాలు చేశాడు. అప్పట్లో రామానుజన్ గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని కలిసి తనకి ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించమని కోరగా తన దగ్గర రామానుజన్ని ఉద్యోగానికి చేర్చుకున్నారు. ఆ రామస్వామితో తనకు గణితం పట్ల ఉన్న అమితాసక్తిని, గణితం మీద తాను రాసుకున్న నోటు పుస్తకాలను చూపించారు. రామస్వామి రామానుజన్ పనితనాన్ని మెచ్చుకొని తనకు తెలిసిన మద్రాసులో ఉన్న కొంతమంది గణిత శాస్త్రవేత్తల దగ్గరికి పరిచయ లేఖలను రాసి రామానుజన్ని పంపించారు. ఆ క్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రామచంద్రరావు దగ్గరికి రామానుజన్ వెళ్ళడం జరిగింది. రామచంద్రరావు గారు భారతీయ గణిత శాస్త్ర సమాజానికి కార్యదర్శి కూడా. సో రామానుజన్ రచనలను, నోటు పుస్తకాలను చూసి రామచంద్రరావు కూడా అభినందించారు. నారాయణ అయ్యర్, రామచంద్రరావు, ఈడబ్ల్యూ మిడిల్ మాస్టర్ మొదలైన వారు రామానుజన్ రచనలన్నింటినీ ఆంగ్లంలోకి అనువదించడానికి ప్రయత్నించారు. మరియు తమకు తెలిసిన లండన్ యూనివర్సిటీకి చెందిన ఎంజేఎం హిల్కి రామానుజన్ గురించి పరిచయం చేయడం జరిగింది. ఎంజేఎం హిల్ రామానుజన్ పరిశోధనలను గమనించి అందులో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయని తన శిష్యుడిగా చేర్చుకోవడానికి అంగీకరించలేదు. హిల్ శిష్యుడిగా అంగీకరించలేదు, కానీ రామానుజన్కి మాత్రము కొన్ని అద్భుతమైన సూచనలు చేశాడు. సో ఆ విధంగా లండన్ యూనివర్సిటీకి చెందిన హిల్తో రామానుజన్ గారికి పరిచయం ఏర్పడింది. సో ఈ పరిచయానికి ప్రధాన కారకులు నారాయణ అయ్యర్, రామచంద్రన్, మిడిల్ మాస్ట్, ఈడబ్ల్యూ. రామానుజన్ ఆ కాలంలో ఉన్న ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులు లెనార్డ్ ఆయిలర్, గాస్, జాకోబీ మొదలైన వాళ్ళతో పోల్చదగిన వారు. జనవరి 16, 1913 ఈ సంవత్సరంలో రామానుజన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన హార్డీకి తన గణిత నోటు పుస్తకాల గురించి, పరిశోధనల గురించి లేఖలు రాశారు. ఆ లేఖలు చూసిన హార్డీ రామానుజన్ని మెచ్చుకొని చాలా అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చి ఒక గొప్ప మాట హార్డీ చెప్పారండి. ఎంత అద్భుతమైన మాట చూడండి అది. నేను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ ఏదైనా ఉంది అంటే అది రామానుజన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించారు. ఇట్స్ ఎ గ్రేట్ హానర్. 1914 మార్చి 17న రామానుజన్ ఇంగ్లాండ్కు బయలుదేరారు. తాను శాకాహారి అవ్వడం వల్ల అక్కడి వంటలు తినలేక స్వయం పాకం చేసుకున్నారు. సరిగా నిద్రలేక, పని అలసట వలన, సరైన తిండి లేక రామానుజన్ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలైంది. అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా 32 గణిత శాస్త్ర పరిశోధన పత్రాలను సమర్పించారు. 32 థీసిస్ సబ్మిట్ చేశారండి. సో తాను అంత అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా తనను కలవడానికి హార్డీ వచ్చినప్పుడు 1729 అనే సంఖ్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. హార్డీ ఇలా చెప్పుకొచ్చారు, నేను ఒకసారి రామానుజన్ని హాస్పిటల్లో ఉన్నప్పుడు కలవడానికి వెళ్ళాను. నేను వెళ్ళిన కార్ నెంబర్ 1729. అప్పుడు రామానుజన్తో అన్నాను, నేను వాడుతున్న కార్ నెంబర్ 1729 చాలా డల్గా కనిపిస్తుంది, అదేమీ బ్యాడ్ సింబల్ కాదు కదా, దుశ్శకనం ఏమీ కాదు కదా అంటే రామానుజన్ బెడ్ మీద ఉండి కూడా ఆరోగ్యం సహకరించకపోయినా కూడా నో అది దుశ్శకనం కాదు, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ నెంబర్. ఒక సంఖ్యను 2 సంఖ్యల గణాల మొత్తంగా 2 వేరువేరు విధాలుగా రాయగలిగిన సంఖ్యలలోకెల్లా అతి చిన్న సంఖ్య 1729 అని దాని ప్రాముఖ్యతను తెలియజేశాడు. సో ఈ ఒక్క ఉదాహరణ చాలు రామానుజన్కి గణితం పట్ల ఎంత ఆసక్తి ఉందో చెప్పడానికి. సో ఇలాంటి 1729 నెంబర్స్ ఇంకా ఉంటాయి. వాటిని
ట్యాక్సీ క్యాబ్ నెంబర్స్ అంటారు. సో 1729 రామానుజన సంఖ్య అంటారు. ఈరోజు 1729 రామానుజన సంఖ్య మీద ఆల్మోస్ట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంటుంది. 1916లో రామానుజన్కి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విజ్ఞాన శాస్త్రం పట్టాన్ని ప్రసాదించింది. 1918లో ఆయన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా ఎంపికయ్యారు. తర్వాత ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ట్రినిటీ ఫెలోగా కూడా ఎంపికయ్యారు. ఇది రామానుజన్ గొప్పతనం చూడండి. ఎక్కడో మన దేశంలో కాకుండా విదేశాలకు వెళ్ళి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా ఎంపికవ్వడం అంటే సాధారణ విషయం కాదు. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా ఎంపికైన రెండవ భారతీయుడు మన శ్రీనివాస రామానుజన్. 1919లో ఆరోగ్యం క్షీణించడంతో రామానుజన్ భారతదేశానికి తిరిగి వచ్చారు. బొద్దుగా నల్లగా ఉండే రామానుజన్ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి సన్నగా అస్థిపంజరంలాగా తయారైపోవడంతో అతని అభిమానులు ఆయనను చూసి చెల్లించిపోయారు. చివరికి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన 1920 ఏప్రిల్ 26న కన్నుమూశారు. రామానుజన్ మరణించిన తర్వాత ఆయన స్వరాష్ట్రమైన తమిళనాడు రాష్ట్రం రామానుజన్ జన్మదినం డిసెంబర్ 22ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించారు. 1962లో రామానుజన్ 75వ జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఆయన స్మారకార్థం ఒక తపాలా బిల్లును విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రామానుజన్ 125వ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. సో ఇది రామానుజన్ గారి గొప్పతనం. అతడు గణిత శాస్త్రానికి చేసిన అనేక సేవలు ఇప్పటికీ ఆధునిక విషయాలలో చాలా వరకు అపరిష్కృతంగానే మిగిలి ఉన్నాయి. సో చాలా సాంకేతిక రంగాల్లో లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లాంటి విషయాల్లో కూడా రామానుజన్ చేసిన పరిశోధనలు ఉపయోగపడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. సో ఇది శ్రీనివాస రామానుజన్ గారి యొక్క థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.